సారీ ఫ్రెండ్స్ అందరికి వినోద్ నీకు కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఈరోజు తారీఖు వచ్చేసి 25. ఈ పొద్దున తిరిగి క్రిస్మస్ జరుపుకుంటుంటాము. పండగ కొత్త బట్టలు, భక్ష్యాలు, ఇంటికి చుట్టాలంటే ఎవరు ఉండాలండి? మా అక్క, మా మామ. సో అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. సో చెప్పు పాప, ఏంటి నీ పేరేంటి? నా చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ బేబీ. ఏమి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ. ఇంకా కొన్ని రోజులు ఉంది ఫ్రెండ్స్. 25, 26, 27, 28, 29. సో ఇంకా 4 రోజులు ఉంది ఫ్రెండ్స్. సో 3 రోజులు ఉంది. 4వ రోజు అమ్మాయి బర్త్డే 29వ తారీఖు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ. నువ్వు నిండు 100 ఏళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. సో అది ఫ్రెండ్స్, మర్చిపోయినాను, ఏమనుకోద్దా, ఇట్స్ ఓకే. సో ఈ టైం అయినా చలి సంగతి చెప్పుకోకూడదు కానీ చిన్న బాబు పండేసాము. ఈ అమ్మ ఉండదు ఇంకా అయ్యాక. సారీ ఫ్రెండ్స్ అందరికి వినోద్ నీకు కూడా. సారీ ఇట్లా ఏం చెప్పు. అట్లా కొట్టకూడదు, తప్పనే దాన్ని కొట్టు. ఇదే ఛాన్స్ అని గట్టి కొట్టదా. పళ్ళు నొప్పి నేను కాడ కొడుతున్నా. గట్టి కొడితే నువ్వు పండుకుంటారా? నిద్రపోతావు. నిద్రపోవడం కాదు, కన్నీరు పడిపోతారని చెప్పు. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 10:54 అయింది. సో భారతి అయితే మా కోసం వంట వండుతుంది. ఫ్రెండ్స్ అన్నం చేసింది ఆల్రెడీ కదా. ఇది అప్పుడుదో చూడండి ఫోటో. విన్నది అప్పట్లో ఎట్లున్నాడు చూడండి. ఎట్లున్నాను? బాగానే ఉన్నాను. ఏమైనా ఆ ఇంటికి అట్లే ఉన్నాయి. ఎట్లా లావు తగ్గ కావునవును. ఆరోగ్యంగా ఉన్న రోజులు ఏమోలే, కొన్ని గుర్తు చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఫాస్ట్గా అసలు వెళ్ళకూడదు. కొన్నిసార్లు కాదు, అసలు వెళ్ళకపోవడమే మంచిది. యా లే, పనుకో. బొమ్మను బట్టి జో కొడుతుంది. అమ్మని మమ్మీ జో కొట్టినట్ట. బంగారు తల్లి. పండుకోండి మరి. సో చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా మార్పు అప్పటికిప్పటికి. ఇది హాల్ టికెట్ మీద ఎట్లా పిన్ కదా, పిన్గానే ఉన్నది. సో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి హాల్ టికెట్ కూడా ఈ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటిదో మరి ఇదేనో ఊడిపోయింది, నాకేం తెలియదు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇట్లున్నాను. పరిస్థితులు, నా బ్యాడ్ టైము, ఇంటర్ కంప్లీట్ చేసింటే ఈరోజు నేను అనుకుంటున్న కొన్ని వాటికి ఇంకా ఈజీగా దగ్గర అయ్యేవాడిని అని. ఏమోలే, ఇంకా అయిపోయిన వాటి గురించి ఎక్కువ ఫీల్ కాకూడదు. ఇప్పుడు అవన్నీ రాయాలంటే మనకు గుర్తు కూడా వెళ్ళవు కాబట్టి చెప్తుందా. అప్పుడు 10వ తరగతిలో కొంచెం టచ్ లో ఉంటాయి. ఏది డబ్బా
సబ్బే అప్పా రమ్మా చబ్బా ఇలా ఇస్తాలా మరిలా నిల్లు వేయడానికి నిలువసవా నిల్లు వేసేదానికి తబ్బ అనేది టైం లే మరి బొమ్మకి నిల్లు వేయి ఫస్ట్ తబ్బిస్తాను నిలువై పోయి నిల్లు వేయి పాటు తబ్బు లే సొబ్బు పెట్టేదానికి సొబ్బు రుద్దు కొడక తెబ్బు అంటే తెబ్బు సబ్బు అంటావా డబ్బు అంటావా నాకు అర్థం కాలేదు ఓ అవులే పండుకో అమ్మా నా బంగారు బిడ్డ అట్లా పడి మర్చిపోయిన క్యాబేజ్ చేస్తుంది భారతి బట్ క్యాబేజ్ అంటే నేను పెద్దగా ఇష్టంగా అయితే తినను బట్ చేసింది సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం సర్దుకుంటూ పోవాలంతే 10 రూపాయలు క్యాబేజ్ గడ్డ అయితే తీసుకుంది ఆడేమో కొంచెం లోపల పోతే ఇదే క్యాబేజ్ గడ్డ 20 రూపాయలు చెప్తారు అందుకోసమనే కొన్నిసార్లు మార్కెట్ల కంటే మన ఊర్లోనే తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఏమా ఆడ తగలేదు హాయి అవు కదా నాన్న అది మానిపోయేదని అనవసరం గిల్లి లేపదిలే కొడక కింద పడతావు ఇల్లు కత్తది ఇక్కడ రా మరి మార్కెట్లో కరెక్ట్ తూకాలు వేస్తారు ఈడైతే కుప్పలు పెడతారు మన ఊర్లో అదే కొంచెము కుప్పలు పెడితే కొంచెము ఎక్కువ తక్కువ పడతాయి అనమాట అదే తూకాలు వేస్తే మాత్రం కరెక్ట్ కొలత ఉంటుంది కాయగూరలు నాకు కూడా ఆడకంటే ఇదే ఎక్కువ ఇష్టపడతా అందుకోసమని నువ్వు తెస్తానంటావు కదా కాయగూరలు ఎమ్మలు పోయినప్పుడు పొద్దున నేను ఇదే తెచ్చుకుంటాను అంటాను కదా ఇవి ఎంతసేపు కొంచెం తక్కువకే వస్తాయి ఎక్కువ వస్తాయి తక్కువ కానీ ఎక్కువ వస్తాయి కుప్పలు పెట్టింటారు కాబట్టి నూనె ఎక్కడ నాకు నూనె తీసుకురావా నూనె సంసారం ఒక చదరంగం ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వెళ్ళి నూనె తీసుకొని రావాలి మరి ఆజ్కట్ మరి మా ఛానల్లో చేస్తే లేదు యాక్చువల్గా మేము ఏం చేస్తుంటాం అంటే ఫ్రెండ్స్ ఇంత ముందర 5 లీటర్లు క్యాన్ ఉంటుంది కదా దాంట్లో నిండా ఒప్పుకొస్తుంటాం అనమాట దాని నిండా ఒప్పుకొని వస్తుంది అనమాట 5 లీటర్లు పడుతుంది అనమాట ఇది బాగా ఆనుకొస్తుంది అనమాట ఇది ప్యాకెట్ లేదు తొందరగా నాకేమి ఆనికి రాదు ప్యాకెట్ లేదు ఇప్పుడే తేవడము ఈ నెలలోనే ఎక్కువ అవి ఏమిటికి సరిపోవట్లేదు భారతికి ఇంట్లో చేయడానికి ప్లస్ భారతి ఛానల్లోకి వాడేకి గిట్లనే తలకెళ్ళి అయిపోతున్నది సో తీసుకొని రావాలి ఫ్రెండ్స్ కొంతసేపు ఉండి ఈ వంట అయిపోయినాక అమ్మాయిది సో మరి రెండు దాంట్లోకి దీంట్లోకి ఇంట్లోకి వంటలకి సరిపోదు క్యాన్ల తెచ్చి పెట్టుకుంటే నెలల్లో అవుతుంది మనకి నెల పైనే వస్తుంది కూడా ఈ క్యాన్లది నెల పైన వచ్చినప్పుడల్లా నెల పైనే ఏమంటే పొద్దున ఈడ వంట ఇప్పుడు తక్కువ చేసుకుందాం కదా ఇంట్లోకి సరిపోతుంది వీడియో చేసింది రాత్రికి సరిపోతుంది తిరుపతిని కూడా సరిపోతుంది ఒక పూటకి అప్పుడు నూనె అనేది కూడా మిగులుతుంది గ్యాస్ కూడా చూడండి మేము వచ్చి ఎన్ని రోజులే కదా గ్యాస్ కూడా అట్లే వస్తుండదు ఇంకా అయిపోలేదు అనమాట గ్యాస్ పైన చేస్తున్నాం కదా అది తింటున్నాము రాత్రికి ఇంకా ఈడ పొద్దున పొడి చేసింది పొద్దునకి ఒక్కటి సరిపోతుంది అర్థమైనా నేను చెప్పింది నాకు అర్థం కాలేదు నువ్వు కానీ నీకే అర్థం కాలేదేమో నువ్వు చెప్పింది నీకే కాదు వినోద్ ఇప్పుడు ఒక పూటకి ఇంట్లో చేసుకొని తింటాము మరి స్మార్ట్ భారతి ఛానల్లోకి చేస్తాను అది రాత్రికి అవుతుంది మాసర్ ఫుడ్ మనం వీడియోలు చేసేది పైన అది రాత్రికి సరిపోతుంది తిరుపొద్దున కూడా సరిపోతుంది మనకి అర్థం కాదు బేబీ ఇప్పుడు చేసింది పొద్దున మధ్యాహ్నం తింటాం ఇప్పుడు చేసింది పొద్దునకి మధ్యాహ్నం అవుతుంది నా ఛానల్లో చేసింది రాత్రికి సరిపోతుంది తిరుగు పొద్దున ఒక పూటకి అవుతుంది అప్పుడు గ్యాస్ కూడా సేవ్ అవుతున్నది కట్లు కూడా కొంచెము ఆనుకొస్తున్నాయి ఇంకోటి చెప్పాలబ్బా నిన్న కట్లు నరుకుతానని కసానని వినోద్ కింది తీసుకుని వచ్చు కదా అవి ఎత్తుకొని వేరు ఊరు ఎత్తుకుని వేరునో తెలియదు ఇది మాత్రం నిజము
కట్లుగా కట్లు ఎత్తుకొని పోయారా అవును ఫ్రెండ్స్, అది బాగుండదులే చెప్తావు. ఏమైతుంది ఇంత కట్టెలు కూడా ఎత్తుకుపోతుంటే ఏం చెప్తావు ఫ్రెండ్స్? అస్సలకి ఇన్ని కొట్టం కాడివి అట్లే మనం తీసుకుని వచ్చి పైన పెట్టుకుని కాదు, కట్టెలు ఎత్తుకుపోయే స్థితి ఉరుతుంటుందా అని. ఏమో వినదు, అవి లావు కట్లు కదా బాగా ఫెయిల్ అవుతాయి కదా. రేటు పెట్టారు బాగా. సర్లేకపోతే పోయలే కానీ బేబీ, మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, అలాగే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. కాదు బేబీ, బట్టలు క్రిస్మస్ కి బట్టలు మనకి నెక్స్ట్ మంత్ వచ్చేది, మళ్ళీ అప్పుడు పండుగ అయిపోయినాక వస్తుంది. నువ్వు పిల్లలు తెచ్చుకోవాలి, నాకు ఉండాలి వద్దు నాకు. లేదు ఏం లేదు, ఎట్లా అంటున్నా ఏం లేదు. ఒకవేళ తెచ్చుకుంటే నువ్వు తెచ్చుకో, నేను ఈడ ఎక్క బట్టలు ఎక్కువ వస్తుంది కదా, ఈడ ఎక్క ఎట్లా గంట ఎక్కువ వస్తుంది కదా, ఎక్క కుదిరిచ్చిపోతుంది. నెల కింద ఇచ్చినా కూడా సరిపోతుంది ఎక్కకి. నువ్వు ఊరు తెచ్చుకో. నాకు ఎట్లా సీర ఉన్నది, ఎట్లా అంటావా, కన్నెచ్చంలో పడిన సీరలు ఇంకా ఉన్నాయి, కొత్త సీరలే, వాటిలో నేను అదం కట్టుకుంటాను. అంతే అంటావా? అంతే. ఇంకా ఈసారి చాలా చాలా పండుగ అయితే మాత్రానికి చాలా సింపుల్ గా జరుపుకుంటున్నాము. లేదంటే ఇంట్లో అందరికి బట్టలు తేవాలా, మన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా ఇక్కడ వరకు అయితే సర్దుకుంటున్నాం. అబ్బా నేనైతే తీసుకోవడం లేదు, అప్పుడే ఉండేవి కాబట్టి అట్లనే తీసుకుంటాం. వంట కొంచెం నూనె పసుపు అట్లా మగ్గుని కొద్దిసేపు. అది ఫ్రెండ్స్, భారతి అయితే ఉద్దరు తీసుకుంటావంట. ఉద్దరు తీసుకుంటానంటే పాచి అదే నీకు కన్యాసం పడిన కట్టుకుంటానంట కదా. పాపకు ఉద్దరు తీసుకుంటాను పాపలకి. నానైతే ఇంకా ఉన్న చీర కట్టుకుంటాం. నువ్వు ఒక్కడే తెచ్చుకున్నాల్సింది. పాపము నాకే బాధ అవుతుంది వినోదం చూసి. బట్టలే లేవు అసలుకి, అవే వాడుతున్నాడు. నాకి నీళ్ళు పోసుకున్నప్పుడల్లా కొన్నిసార్లు తిడుతుండే, అప్పుడు ఇవే ఇస్తావనుకొస్తానని. కానీ ఇప్పుడు నేను ఏవి ఇచ్చినా అవే వేసుకుంటున్నాడు. తీసి కొడితే నాకు ఒక 5 జతలు కూడా లేవు ఫ్రెండ్స్. 5 ఉంటాయా? 5 జతలు అనుకో, 5 కానీ ఉంటావా లేదు. బాధ అనిపిస్తుంది. ఏమో నాకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం తెలియదు అనమాట. తెచ్చుకుంటాను కానీ అవి 4 రోజులు కూడా ఉండవు. అంటే కొన్ని రోజులకే అవి చినిగిపోవడము ఏదో ఒకటి అట్లా. బట్ట అమ్ముతారు కదా, క్లాత్ అంగిలు కుట్టించేది, ప్యాంటు కుట్టించేది, బట్ట తీసుకొని కుట్టించుకున్నా సెట్ కావడం లేదు. మెయిన్ వినోద్కి అయితే అవి కొన్నిసార్లకే నీళ్ళలోకి పడతాను కానీ కలర్ పోతున్నాయి, మరి పైకి అవుతున్నాయి. ఏమోలే ఈసారి అదే ఇప్పుడు దానికే గుర్తు చేసింది నన్ను క్రిస్మస్కి ఎట్లా అని. ఇప్పుడు నన్ను తీసుకుంటాను అనుకో, వాటిని కుట్టించేకి వేయాలి కదా. ఇప్పుడు అన్ని తాండి ఎంత ఫుల్ అయిందో అనుకునేవి తెలుసా. టైంలో టైలర్లకి ఫుల్ బిజీ బిజీ, అందరికి మా ఆడలు టైలర్లు అట్లే, మగలు టైలర్లు అట్లే చాలా బిజీ ఉంటారు ఈ పండగకి. ఇప్పుడు వేస్తే ఎప్పటికైతుందో ఎప్పటికి లేదు. ఒక్కోసారి మేము ఏం చేస్తుంటాం తెలుసా, ఇచ్చిన పండుగ రోజు కానీ ఇస్తానని చెప్తుండే, పండుగ రోజుకి పోతే తమ్ముడు ఇంకా దీనికి గుండీలు వేసలేను కొంచెం కూర్చోంటుండే. పండుగ రోజు అట్లే కూర్చుంటుంటే ప్యాంట్ ఒకటి వేసుకొని వింటాము, ఇంకా షర్ట్ ఇచ్చినాక షర్ట్ వేసుకొని వస్తుంటే మీకు ఆ మంచి గుండీలు వేసినాక. ఆయన కూడా ఎన్నూరులో బాగా తొడుగుతుండే బట్టలు, దెండుగుంటుండే. ఈ రోజు చూసింది మార, అప్పుడు తొడిగిన బట్టలు పెళ్ళైనాక ఒక్కటి కూడా నన్ను చూసినాను వినోదు. అన్నీ మంచి కంటికి బాగా కనపడే చెడు తెచ్చుకుంటుంటే కానీ అవి క్వాలిటీ ఉండవు లేదా చూసుకుని లేకుంటుంటే, అందుకే ఈ రోజు లేవు అవి. ఎంత బాగుంటాడు, మంచి మంచి కలర్లు వేసుకుంటుంటే తెలుసా. ఇప్పుడు అవి చూద్దామంటే కూడా కనపడము నాకు. అది బ్లూ కలర్ జీన్స్ ఉండే చూడు, అదొక్కటే చూడండి అప్పుడు చూసింది. అయినా ఇప్పుడు ఎవరికైనా ఉంది, అదేమో గుర్తు కనుక అట్లే దాపెట్టినాడు పోయినా కూడా అదే. మరి చలో పాపలకి ఉద్దరేమొద్దు, ఎట్లో ఉండిన బడ్జెట్లో తీసుకొని వస్తాం. లో బడ్జెట్లో ఇప్పుడు అప్పు తీసుకున్నా కూడా మరి ఇవ్వాల్సి ఉందే కదా. ఇవ్వాల్సిందే, కాకపోతే నెల కింద తీసుకుంటే కొంచెం నిలబడతారు అంతే. లేవు కదా, ఏం లేదు, ఉండిన దాంట్లోనే ఎట్లా అట్లా తీసుకోతాం. జనవరికి అయితే మా ఇంటికి పోదాము అందరూ. ఏంటికి? బట్టలు పెట్టుకుని వస్తామే. అవు కదా, మర్చిపోయినలే. బట్టలు పెట్టుకొచ్చుకున్నాము, క్రిస్మస్ కి ఉన్నాము. జనవరికి 1 నెలలో పడుతుంది పాపకి. ఇంకా పాపకి బట్టలు పెట్టుకొని మరి ఒడిబియ్యం పోసుకొని రావాలా. చలోలే, ఏమో అప్పుడు చూద్దాం. ఎంతసేపు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ కూడా సర్దుకోవాలి చూడు అంతే. ఈసారి అయినా కూడా ఒకసారి ఒక పండగకి వెళ్ళే ప్రతిసారి 2 తీసుకుంటుండే మా ఐరాకి. నిన్న సంవత్సరము మీ అన్నలో ఒకటి తీర్చండి పాపకి.
అవ్వు మనమే ఆ పిల్లలకి ఏం తేలేదు, ప్రైసక్కకి ఏం తేలేదు, ప్రిన్సక్క కూడా ఏం తెచ్చామప్ప, ఏం లేదు. ప్రశస్తకు కోటే ఒకసారి పట్టీలు వేసింటాం అంతే. ఈ ప్రిన్సక్కకి లేదు, ప్రైసక్కకి లేదు, ఏమేమేం లేదు వాళ్ళకి పాపం. ఫ్రెండ్స్ పరిస్థితులు చెక్కబడితే దేవుని దయ వల్ల, దేవుని దయ ఉండదు, మాకు అది కనిపిస్తున్నది మార్పు. మానసికంగా అంటే కొంచెం మనసుకి నెమ్మది కానీ కొంచెం అన్ని రకాల బాగానే ఉంది. సో ఇది ఇట్లే కొనసాగితే కనుక మళ్ళీ అన్నిట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. సో ప్రస్తుతానికైతే మట్టుకు అదనమాట. ఇంకా ఏదో ఒకటి అయితే అన్ని సర్దుకుంటే ప్రిన్సీకి ప్రైజ్కి ఏదైనా ఒకటి చేయాలి ఫ్రెండ్స్. అంటే పుట్టినప్పుడే పట్టి లేయడము, డ్రెస్ తేవడం అట్లా ఆడేది గురించి చేసలేము మనం. ప్రశస్తకు ఒక్కటే ఏమని తెచ్చేటి భయ చెప్పు, ఇది వస్తున్నదా ఏం తెచ్చలేము నాకు పుట్టినరోజు అప్పుడైతే ఇంకా మామూలుగా గౌన్ ఇచ్చింది ప్రశస్తకి, ప్రైజ్ అక్కి అయితే అసలు ఏమీ లేదబ్బా పాపం, చిన్న పాప. అది ఫ్రెండ్స్ అందరికి, మీకు కూడా మీ కుటుంబాలకు కూడా మా తరపున హ్యాపీ క్రిస్మస్. సో అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. సారీ ఇళ్ళల్లా నీట్ చేసుకున్నా మరి రేపు నెల నుండి మొత్తం ఒక్కొక్క పని అయితే చేస్తాను. ఎందుకంటే గ్లోరీ కూడా లేదు కదా మన దగ్గర, వినోద్ నేను కలిసి చేస్తాం. ఇంకా వినోద్ సన్సైడ్ మీద ఎక్కియాలి లోపల ఈడ నీట్ చేసి వినోద్ నాకు, నేను ఇదల్లా కిచెన్ కింద మొత్తం నేనే చేసుకుంటా, ఎందుకంటే పైకి ఎక్కనికి రాదు నాకు. మీ పాప ఉండే ఎక్కుతుండే పాపము. నువ్వే ఈసారి అది స్టూల్ ఆడదు చిన్నది దొరుకుతుంది వినోద్, ఆ స్టాండ్ అది తీసుకొని రా, బాడీ ఇస్తారు వాళ్ళు, తీసుకొని వచ్చి పైన ఈడోటి క్లీన్ చేసి నాకంతే. ఇంతకుముందు సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు పండుగ ఇంకా కొన్ని రోజులు ఉండదనగానే అవ్వలింటి పోయి అవ్వలిని రెడీ చేసి వస్తుంటే ఫ్రెండ్స్ కొట్టుని. సో ఈ సంవత్సరం ఎట్లా అవుతుందో మరి చూడాలా. అవ్వకైతే మాత్రం అస్సలు ఉండలేదు అబ్బా, పండుగ వస్తే మాత్రంకి ఇంటి మీద ఖచ్చితంగా డాన్స్ వస్తుంది. ఇల్లు నీట్ చేసుకున్నాం రండి అనుకోసం చెప్తూనే ఉంటది. చాలా ఇష్టం అవ్వకి కొట్టమంటే. మనిషి ఇక్కడ ఉన్నా మనసు మొత్తం అవ్వకి ఆడే ఎమ్మెల్యేనే కొట్టం దగ్గర. సో ఈ సంవత్సరం మరి ఏమవుతుందో చూడాలా, అవ్వ ఏమంటుందో, మా దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంటుందో. సో దాంతోపాటు గ్లోరీని కూడా మరి పండుగ గ్లోరీ వస్తుంది. మా సిచ్యువేషన్ బాగున్నప్పుడు అందరికీ చేస్తుంటాం ఫ్రెండ్స్, ఫ్యామిలీలో మొత్తం బట్టలు అమ్మకి నాయనకి మొత్తం ఇంక ఎంతమంది ఉన్నామో అందరూ చేస్తుంటామే సిచ్యువేషన్ బాగున్నప్పుడు. ఇప్పుడు సో కష్టంగా ఉంది కాబట్టి మరి ఏమవుతుందో చూడాలా. మరి అమ్మలు వలసపోయారా, అమ్మలు పండుగకి వస్తారు. ఫోన్ మరి మాట్లాడితే బాగున్నానమ్మా, బాగున్నాండి పిల్లలు మరసం కానీ మీ నాయన మాట్లాడు ఫస్ట్. బాగున్నామ్మా నువ్వు బాగున్నాను కసి అని చెప్తే, చలి ఎక్కువ ఉన్నదమ్మా పిల్లల్ని ఎచ్చగబెట్టా అని చెప్తాడు. మరి మీ నాయన నువ్వు మరసంగా ఉండ అని చెప్తే. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక 2025 అందరికీ రావాలి మంచి. 2025 సంవత్సరం సో మాకు మంచిగా ఉండాలి, అలాగే మీకు కూడా మంచిగా ఉండాలి. మాకైతే నిజంగా ఫ్రెండ్స్ 2024 చాలా కష్టాలు అవమానాలు, బట్ అన్నిటి ద్వారా ఒక బుర్ర అనేది వచ్చిందిలేండి అవన్నీ జరగడం వల్ల కూడా మాకి. సో మంచిదే 24 కూడా, కాకపోతే ఆర్థికంగా కాదు. సో 2025 కూడా కొంచెం ఆర్థికంగా కూడా హెల్ప్ అయితే బాగుంటుంది ఆశిస్తున్నాము. 2025 దయచేసి కొంచెం హెల్ప్ చేయమ్మా. సో అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే. నూనె తీసుకొని సరే నూనె తీసుకొని రావాలి, ఇంకొన్ని ఉన్నాయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.